క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను, నూతనమాయను. అయ్యా అమ్మ అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నావు, ఆరోగ్యం కోసం ఆశపడుతున్నావు, సొంత ఇల్లు ఉండాలని చెప్పి తంటాలు పడుతున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. ఆ పొలం కొనాలి, ఆ స్థలం కొనాలి, ఆ వాహనం కొనాలి, ఆ వస్తువు కొనాలి, వీటన్నిటి కోసం నువ్వు తప్పిస్తున్నావు. కానీ వినో, ఈరోజు నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు చెప్పు? సొంత ఇల్లు కోసం కాదు, సరే. ఇంకా దేనికోసం ప్రయాసపడుతున్నావు? పొలం కొనుక్కోవాలని కాదు, సరే. ఇంకా దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? మంచి కారు కొనుక్కోవాలని కాదు, సరే. ఇంకా దేనికోసం నువ్వు ఆశపడుతున్నావు? కొంత బంగారం ఉంటే బాగుంటుందని చెప్పు కాదు. ఒక నిమిషం, ఇప్పుడు నీ వయసు ఎంత? 20 సంవత్సరాల, 30, 40, 50, 60, 70? సరే, దానికి 100 సంవత్సరాలు కలపండి. కలిపారా? మీ వయసు ఒకవేళ 20 సంవత్సరాలు అనుకోండి, ఈరోజు దానికి 100 సంవత్సరాలు కలిపారనుకోండి, అప్పుడు ఎంత చెప్పండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో మీరు భూమి మీద ఉంటారా? బతుకుంటారా? బతుకుంటారు. సరే, 100 సంవత్సరాల తర్వాత మీలో ఎవరైనా భూమి మీద బ్రతుకుండే ఛాన్స్ ఉందా? ఉంటే చెప్పండి. ఉందా అండి? లేదు. 100 సంవత్సరాల తర్వాత నువ్వు కష్టపడి కొన్నావే ఇల్లు, ఆ ఇంట్లో ఎవడుంటాడో నీకు తెలుసా? నా పొలము, నా పొలము, నా ఆస్తి, నా ఆస్తి అని తంటాలు పడుతున్నావు, తిప్పలు పడుతున్నావు, ఆస్తి పెంచుకోవాలని ఆశపడుతున్నావు. వినో, 100 సంవత్సరాల తర్వాత ఆ పొలంలో ఎవడు పంటలు వేస్తాడో నీకు తెలుసా? నీ ఇంట్లో ఎవడుంటాడో నీకు తెలియదు. రెక్కల ముక్కలు చేసుకొని కొన్నటువంటి ఆ పొలాల్లో ఎవడు పంట వేస్తాడో నీకు తెలియదు. నా కారు, నా కారు, నా కారు అంటున్నావు, అసలు ఆ కారు ఎవడు నడుపుతాడో తెలియదు. నా బంగారం, నా బంగారం అంటున్నావు, అసలు ఆ బంగారం ఎవరేసుకుంటారో తెలియదు. ఎందుకని? నువ్వు దిగంబరిగా ఈ లోకానికి వచ్చావు. అన్నీ విడిచిపెట్టే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈరోజు నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావో అది ఏది కూడా నీతో వచ్చే ప్రసక్తి లేదు. అయితే వినో, దేనికోసమైతే ఈరోజు ప్రాకులాడుతున్నావో అది స్నేహం కోసం కావచ్చు, ప్రేమ కావచ్చు. ప్రేమ దోమ అని చెప్పి అబ్బాయిలతో అమ్మాయిలతో చేసేటటువంటి పనికి మాలినటువంటి ప్రణయాలు కావచ్చు, కలిగి ఉన్న అక్రమ సంబంధాలు కావచ్చు, అక్రమ సంపాదన కావచ్చు, ఆస్తిని పెంచుకునే ఉద్దేశంతో చేసేటటువంటి తప్పుడు పనులు కావచ్చు. విను సహోదరి సహోదరులు, ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని నువ్వు చేసే ప్రతి తప్పు వల్ల రాబోయే రోజుల్లో భయంకరమైన శిక్ష ఉంది. ఆ శిక్ష పేరు ఏంటో తెలుసా? నరకం. అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైన స్థలం. తప్పు చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాల్సిందే, పాపము చేసే ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళాల్సిందే అని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవ సమాజం అడుగుతున్నా, ఈరోజు మనలో పాపము చేయని వాడు, తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారా? లేరుగా. మరి నువ్వు తప్పు చేస్తూ, పాపం చేస్తూ పరలోకానికి ఎలా వెళ్తావు? వెళ్ళే ఛాన్స్ లేదుగా.
మరి మనం చచ్చిపోయిన తర్వాత ఇక మన బ్రతుకంతా యుగయుగాలు నరకంలో కాలిపోవడమైనా, అగ్ని ఆరని, పురుగు చావని, ఎప్పుడు ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ భయంకరమైన ఆ నరకంలో కాలిపోవాల్సిందేనా? అదేనా మన గతి? మిగిలే పరిస్థితి కాదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న దేవుడు తన కళ్ళ ముందే నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల నరకపు శిక్ష కొని తెచ్చుకోబోతున్నావు కాబట్టి నిన్ను రక్షించాలి అని చెప్పి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? చేతులతో నువ్వు చేసిన తప్పును బట్టి తన చేతులను శిక్షకు అప్పగించుకున్నాడు. కాళ్ళతో నువ్వు తప్పుడు తిరుగులు తిరిగావు కాబట్టి తన కాళ్ళను మేకులకు అప్పగించాడు. అపవిత్రమైన తలంపులతో నిత్యము నీ తలంపులు నిండిపోయినాయి కాబట్టి ఆయన తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. మోహపు చూపులతో నిండిపోయిన నీ కళ్ళను బట్టి ఆయన ముఖాన్ని ఉమ్మి వేసే వారికి అప్పగించాడు. నీ శరీరంతో పాపం చేస్తున్నావు కాబట్టి ఆయన శరీరాన్ని దున్నివేయబడ్డానికి అప్పగించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణ శిక్షను భరించలేవని, ఆ నరకంలో నువ్వు తగలబడిపోతావని, అది భయంకరమైన స్థలం అని, అక్కడ నువ్వు వెళ్ళి ఉండలేవని నీ తరఫున నా తరఫున దేవుడు తన మీదే శిక్ష వేసుకున్నాడు. నీ స్థానంలో నా స్థానంలో తానే మరణించాడు. ఆ రాజ్యంలో దొంగతనం జరుగుతుంది. రాజుగారి ఖజానాలో దొంగతనం జరుగుతుంది. ఎవరు దొంగతనం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. రాజుగారు శాసనం చేశారు, నా ఖజానాలోనే దొంగతనం చేస్తుంది ఎవరో పట్టుకోండి అని చెప్పి అక్కడున్నటువంటి సైన్యానికి అప్పగిస్తే ఒకరోజు దొంగ దొరికాడు. ఆశ్చర్యపోయారు. రాజ్యమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకనంటే రాజుగారి ఖజానాలో దొంగతనం చేస్తుంది ఎవరో కాదు, రాజుగారి యొక్క ఏకైక కుమారుడు. ఆ కుమారుణ్ణి రాజుగారి ముందు తీసుకొచ్చారు. ఏమిటి నా కుమారుణ్ణి తీసుకొచ్చారు? రాజా, మీరు చెప్పారు కదా దొంగతనం చేసేవాడిని పట్టుకోమని. దొంగతనం చేస్తూ ఉండగా ఈ కుమారుడు దొరికాడు. రాజు నమ్మలేకపోయాడు, తల్లడిల్లిపోయాడు. ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు రాజు తన కొడుకు కాబట్టి తన మనసు మార్చుకుంటాడా, లేక రాజు యథావిధిగా దొంగతనం చేసిన వారిని 40 కొరడా దెబ్బలు కొట్టాలి, 20-25 దెబ్బలకే వాడు చచ్చిపోతాడు, ఇక 40 దెబ్బల దాకా మిగలడు, అది మరణశిక్ష. తన కుమారుని కూడా మరణశిక్ష విధిస్తాడా, లేకపోతే శాసనాన్ని మార్చేస్తాడో చూద్దాం. కొడుకున్న నమ్మకం ఏంటంటే మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం కాబట్టి మరణశిక్ష విధించడు అనుకున్నాడు. రాజు ఏం చేశాడో తెలుసా? నా ఖజానాలో దొంగతనం చేసిన ఈ కుర్రవానికి 40 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నా. 40 కొరడా దెబ్బలు అంటే ఆ కొరడా దెబ్బలు తగులుతున్నప్పుడే చచ్చిపోతారు. ఆ కుర్రోడికి అర్థమైపోయింది తనకు మరణశిక్ష పడిందని. నమ్మలేకపోయాడు. నన్ను ప్రాణంగా ప్రేమించిన మా నాన్నే, విడిపించగలిగిన, శిక్ష నుండి తప్పించగలిగిన మా నాన్నే నాకు శిక్ష విధించాడే. ఎస్, నాన్నే కావచ్చు, కానీ తన రాజ్యంలో ఉన్న ధర్మాన్ని కాపాడేసినటువంటి శాసనకర్త కాబట్టి నాన్న కొడుకు శిక్ష విధించాడు. ఆ కుమారుణ్ణి 2 చేతులు ఒక దిమ్మకు కట్టేశారు, కొరడాలు తెచ్చేశారు. 1 కొట్టబోతున్నారు, 2 కొట్టబోతున్నారు. అలా అంతా సిద్ధమైపోయింది. ప్రజలందరూ మూగారు. శిక్ష నేను ఖరారు చేస్తున్నా అన్నాడు రాజు. మాంతంగా కొరడా ఎత్తారు. ఆగండి, రాజు ఆపమన్నాడు. అందరికీ అర్థమైపోయింది, రాజు మనసు మార్చుకున్నాడు, శిక్షను కొట్టివేస్తాడు. తను కొడుకు కదా, శిక్ష కొట్టివేళ. ఆగండి, కొడుకేమో ఆ
దిమ్మ మీద ఈ విధంగా మోకాళ్ళ మీద పడి కూర్చున్నాడు. రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి దిగొచ్చాడు. ఆ కొడుకు ఎక్కడైతే చేతులు కట్టబడి మోకాళ్ళ మీద ఆ విధంగా పడున్నాడో, రాజు వచ్చి తన కుమారుని గట్టిగా పట్టుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. పూర్తిగా తన కుమారుని ఈ విధంగా కౌగిలించుకున్నాడు. అంటున్నాడు, ఇప్పుడు నా కుమారుని కొట్టండి. రాజా, ఏమంటున్నారు మీరు? శిక్ష ఖరారు చేయండి, నా కుమారుణ్ణి కొట్టండి. కొట్టడం మొదలు పెట్టారు. ఒక్కొక్క దెబ్బ పడవలసింది ఎవరి మీద? కొడుకు మీద. పడుతుంది ఎవరి మీద? ప్రేమించిన తండ్రి మీద. ఒక్కొక్క దెబ్బ కుమారుణ్ణి ప్రాణంగా ప్రేమించిన ఆ తండ్రి మీద పడుతున్నప్పుడు ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు. ఇక తండ్రి చచ్చిపోతాడు అని అనుకున్నప్పుడు, తండ్రి ఇక కుప్పకూలిపోతున్నాడు అని కుమారుడు గ్రహించినప్పుడు, కుమారుడు అంటున్నాడు, నాన్న, తప్పు చేసింది నేను కదా, శిక్ష భరించాల్సింది కూడా నేనే కదా, మరణ శిక్ష నాకే కదా పడాల్సింది. నువ్వెందుకు నాన్న నా దెబ్బలు భరిస్తున్నావు, నా శిక్షను నీ మీద వేసుకున్నావు? తండ్రి ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నా కళ్ళ ముందే నువ్వు శిక్షించబడ్డా నేను చూడలేకపోయాను, కాబట్టి నీ స్థానంలో నేను మరణిస్తున్నాను రా. నాకు ఒక మాట ఇస్తావా? నాన్న, చెప్పు నాన్న, నువ్వు ఏం చెప్పినా చేస్తాను నాన్న. నా కుమారుడా, నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, ఇక నుంచి నా స్థానంలో నాలా నువ్వు జీవిస్తానని మాటిస్తావా? కొడుకు కన్నీళ్లతో చెప్తున్నాడు, నాన్న,